వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనకి మార్గశిర మాసంలోకి వెళ్ళబోతున్నాము. ఇందులోనే ధనుర్మాసం కూడా ఉంది. ఈ మాసం యొక్క విశిష్టత? కార్తీకం వెళ్ళంగానే మార్గశిర శుద్ధ పాడ్యమితోటి మార్గశీర్షం మొదలవుతుంది. పురుషోత్తమ మాసంగా చెప్పబడుతుంది ఇది మార్గశిరం. భగవంతుడైన శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు, మాసానం మార్గశీర్షోహం అని. నేను మార్గశీర్షాన్ని మాసాలలో అత్యద్భుతమైన మాసం పురుషోత్తమ మాసం అని చెప్తారు. ఇది పురుషోత్తమ మాసంగా ఎందుకు చెప్పబడింది అని చెప్పుకోవాలి. మొదట దీంట్లో ఈ మొదటి రోజునే పోలిపాడ్యమితో పూజ చేసుకుంటాం మనం. అవును, పోలిపాడ్యం అంటే ఆ రోజున పోలాలు అమావాస్య, మన పోలమ్మ అనే అమ్మాయి స్వర్గారోహణ చెందటం, విష్ణు సాయుధ్యాన్ని పొందిన కథని చెప్తాం. తర్వాత ఒక వారం రోజులు, 6 రోజులు, 10 రోజులు కూడా గడిచాక 15-16 తారీఖుల్లో మనకి ధను సంక్రమణం చెందుతుంది. సాధారణంగా మనకి లెక్కలు, మన నెలలు ఎలా మారుతాయి? చంద్రకళలతోటి నెలలు మారుతాయి మనకి. చాంద్రమానం ప్రకారం సౌరమానం కూడా మనం చేస్తాం ఒకటి, కానీ ఆ సౌరమానం లెక్క ప్రతిరోజు ప్రతి నెల మనకు ఉండదు. చంద్రుడితోటే మన నడక ప్రతి నెల చంద్రుడితోటే మారుతుంది. చంద్రుడు ఏ నక్షత్రంతో కూడి ఉంటాడో ఆ నక్షత్రపు పేరునే ఈ నెలలకి ఇవ్వడం మనకు అలవాటు. చిత్తా నక్షత్రంతో కలిసినప్పుడు చైత్రము, చైత్రం తర్వాత విశాఖ నక్షత్రంతో కలిసినప్పుడు వైశాఖము, జ్యేష్ఠతో కలిసినప్పుడు జ్యేష్ఠ మాసము. ఇట్లా లైన్. ఈ పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఉన్నాయి కదా, పూర్వాషాఢతో కలిసినప్పుడు ఆషాఢ మాసం, తర్వాత శ్రవణంతో కలిసినప్పుడు శ్రావణము. ఇట్లా అయితే ఇలా వెళ్ళినప్పుడు ఈ లెక్కల్లో మనం మాసాలని అనుసరిస్తూ శ్రావణము, భాద్రపదము, ఆశ్వీజ, కార్తీక మాసాలు జరుపుకున్నాం. కార్తీకంలో ఆ విశేషమైన విష్ణు సేవ, శివ కైంకర్యాలు జరుపుకున్నాం. శివ ప్రీత్యర్థమే ఎన్నో దీపాలు పెట్టాం. అవును. ఇక్కడి నుంచి తీవ్రమైన చలి మొదలయ్యే కాలంలోకి వస్తున్నాం మనం. ఇది నా మార్గశిరంతో మొదలవుతుంది. అయితే ఈ మార్గశిరంలో ఒక 15 రోజులు గడిచాక ఇంచుమించు పౌర్ణమికి అటు ఇటుగా సూర్య సంక్రమణం చెందుతాడు. సూర్యుడు ఇప్పుడు చంద్రుడు ఏం చేస్తాడు? ఆయన కళలు పెరిగినప్పుడు తిథులు పెరిగి, కళలు తగ్గినప్పుడు మళ్ళీ తిథులు తగ్గి అదే పేర్లతోటి వస్తాయి. ఎట్లా? పాడ్యమి, విద్యా, తదియా, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. మళ్ళీ అక్కడి నుంచి పాడ్యమి, కృష్ణ పాడ్యమి అనమాట. శుక్లమాస పక్షము, కృష్ణపక్షం. అయితే ఈ నడకలోనే సూర్యచంద్రులు, భూమి ముగ్గురు నడుస్తారు కదా. ఈ నడకలో సూర్యుడి నడక ఇంకొకటి ఉన్నది. సూర్యుడు ఎట్లా నడుస్తాడు? ఈయన చంద్రుడేమో తిథులు మారుతూ ఉంటాడు, ఈయనేమో రాసుల్లోకి మారుతాడు. మనకి 12 రాసులు ఉన్నాయి కదా, 12 రాసుల్లోకి ఒక్కొక్క రాశి నుంచి ఒక్కొక్క దాంట్లోకి మారుతూ ఉంటాడు. ఈ సూర్యుడు మారే క్రమాన్ని సంక్రమణం అంటారు. సంక్రాంతి, రవి సంక్రాంతి అని చెప్తారు. ఇది నెల మధ్యలో వస్తుంది. పౌర్ణమికి అటు ఇటుగా డేట్ల ప్రకారం అయితే ఖచ్చితంగా 15-16 తారీఖుల్లో ఉంటుంది. 14, 15, 16 అంతే. ఈ 3 డేట్లలోనే పైకి కిందకి అవుతుంది, కానీ ఇంచుమించుగా 15వ తేదీలాగానే మనకు కనిపిస్తుంది. ఈ సంక్రమణం చెందేటప్పుడు కూడా మనకి ఈ సంక్రమణాలను బట్టే మనకి ధాన్యాలు విత్తటము, విత్తనాలు పెట్టుకోవటము, ఆకుమడులు పేర్చుకోవటము, తర్వాత వాటిని కొట్టటము, ఇవన్నీ కూడా రవి సంక్రాంతులతోటి ఆ నియామకంలో నడుస్తూ ఉంటాయి. ఓకే. ఈ సంక్రమణం, ప్రతి సంక్రమణము చాలా విశేషమైంది. తులా సంక్రమణంలో ఉన్నప్పుడు కార్తీకం నడుస్తుంది, ఇది నడుస్తూ ఉంటుంది. ఇంకో సంక్రమణం కూడా అయ్యాక ఇప్పుడు ధను సంక్రమణం అంటారు దీన్ని. ధనురాశిలోకి మారతాడు సూర్యుడు. దాని తర్వాత ఏమిటి? దాని తర్వాత వచ్చే సంక్రమణము మకర సంక్రమణం. మనం సంక్రాంతి పండగ చేసుకుంటాం. ప్రతి సంక్రాంతి, ప్రతి రవి సంక్రాంతి కూడా పర్వదినమే. ఈ పర్వదినాల్లో ఏం చేస్తారు? అందరూ చెయ్యరు వాటిని, కానీ సంక్రాంతుల్లో పెద్దలకి మనం నీరు వదలటం అనేది, తర్పణాలు విడవటం అనేది ఒక పురాతనమైన పద్ధతి. ఇప్పుడు మనం ఏం చేస్తాము? ఏవో తద్దినాలని వాళ్ళ తిథి వచ్చిన రోజున, తర్వాత ఏమో సంక్రాంతి నాడు పెద్దలకు పెట్టుకుంటామని సంక్రాంతి నాడు పెడతారు, మహాలయ పక్షంలో పెడతారు, మహాలయ అమావాస్యకి తద్దినం పెడతారు కదా, తర్పణాలు విడుస్తారు, ఇంతే చేస్తారు. సంక్రమణాల్లో తర్పణం విడవటం అనేది ఒక విశేషమైన క్రియగా, పురాతనమైన పద్ధతిగా చెప్తారు. ఈ మొత్తం 12 సంక్రాంతుల్లో అత్యంత విశిష్టమైనది మకర సంక్రాంతి. ఎందుకంటే మనకు అప్పటికి సూర్యుడు నడక మార్చుకునే లక్షణం కూడా వస్తుంది అప్పటికి. ఓకే. దానికి ఒక సంక్రమణానికి ముందు జరిగేదే ఈ ధను సంక్రమణం, మార్గశిరంలో వస్తుంది. అంటే ఇప్పుడు చూడు,
మకర సంక్రాంతి జరిగిన రోజున ఏం చెప్తాం మనం, ఉత్తరాయణ పుణ్యకాలం వస్తుంది. అవును. దేవతలు లేస్తారు, మెలకు వస్తుంది వాళ్ళకి. దేవతల మెలకుకి ఒక నెల రోజుల ముందంటే మన మెలకుకి ముందు ఏముంటుంది, తెల్లవారుజాము ఉంటుంది. అంతేగా, అంతేగా, మనకి ఉషోదయానికి ముందుండేది తెల్లవారుజామే. అంతే. ఇప్పుడు కూడా ఈ మకర సంక్రమణం దేవతల తెల్లవారైతే తెల్లవారు యొక్క జామ్ ఏది, దాని ముందు భాగం ఈ ధను సంక్రమణం. అందుకని ధను సంక్రమణాన్ని కూడా చాలా విశేషంగా జరుపుకునే పద్ధతి తెలుగునాట బాగా కనపడుతుంది. సౌత్ ఇండియాలో అంతా కూడా చేస్తారు, కనపడుతుంది బాగా. మనం ఈ ధను సంక్రమణం చెందగానే ఏం చేస్తాము, అందరూ చేసేది వాకిళ్లలో పీట ముగ్గులు వేయటం మొదలు పెడతారు, గీతల ముగ్గులు వేస్తారు. అవును. ఈ గీతల ముగ్గులు ఇప్పుడు ధను సంక్రమణానికి మొదలుపెట్టి నెలగంటు పెట్టడం, నెలపట్టు పట్టడం అని చెప్తారు. ఈ నెలపట్టు నెలగంటులో ఇంచుమించు శూన్యం, ఏమి ముహూర్తాలు ఉండవు, పూజా విధానమే ఉంటుంది. అందరూ చేసే ప్రాకృతికమైన పూజ ఏంటంటే వాకిళ్ళు ఉడిచి ముగ్గేసుకోవడం, తెల్లవారుసామని ముగ్గేసేయటం. అందరి వాకిళ్లలోనూ పేడకళ్ళాపులు, ముగ్గులు. ఇది నియమంగా కనబడుతుంది. తెలుగునాట గొబ్బిళ్ళు కనిపిస్తాయి. ఆవు పేడతోటి గొబ్బిళ్ళు చేసి తల్లి గొబ్బెమ్మ, పిల్ల గొబ్బెమ్మ, చుట్టూ తైవి, కృష్ణుడు, గోపికలు, గొబ్బెమ్మ గోపెమ్మ, చూడు ఎంత దగ్గరగా ఉందో. తల్లి పిల్ల చేసి దాని మీద చక్కగా ముగ్గేసి పసుపు బొట్టు పెట్టి బంతి పువ్వులు కానీ గుమ్మడి పువ్వులు కానీ గుచ్చి పొద్దున్నే అలంకారం చేస్తాం వాకిలికి. విష్ణు సంచారం కోసం చేయబడేది ఇది. అయితే ఈ 30 రోజులు మనకి 30 days పడుతుంది. ఈ సంక్రమణం నుంచి మకర సంక్రమణం దాకా 29 లేదా 30 రోజులు పడతాయి. ఈ 30 రోజులు కూడా అద్భుతమైన విష్ణువారాధన జరిగే కాలం ఇది. ఈ 30 రోజుల్లో మనకి శ్రీరంగంలోను ప్రతి విష్ణువాలయంలోనూ తిరుప్పావై సేవను జరుపుతారు. ధనుస్సుని, ఈ ధను సంక్రమణం ధనుస్సు లేదా మార్గళి అంటారు. ఈ మార్గళి సేవాకాలం జరుపుతారు. మామూలుగా మనకి తెల్లవారుజామున సేవాకాలం జరిపే ఇంకా ఏ కాలము లేదు. కార్తీకంలో మనం ఏం చేసాం, మనమే స్నానం చేసి దీపం పెట్టుకుని పూజ మెల్లిగా చేసుకోవచ్చు, తెల్లవారుజామునే చేయాలన్న నియమం లేదు. కానీ ఇప్పుడు మాత్రం విష్ణు పూజ తెల్లవారుజామునే చేస్తారు. ఈ విష్ణు చిత్తుల యొక్క కుమార్తె అయిన గోదాదేవి పాడిన 30 పాసురాలని రోజుకొక పాసురాన్ని పాడుతూ రంగనాథ స్వామికి మేల్కొల్పులు చెప్తూ, విష్ణుమూర్తికి మేల్కొల్పులు చెప్తూ ఆయన్ని లేవదీసి సకలోపచారాలు చేసి పూజిస్తారు. ఇది సార్వజనీనంగా అందరూ చేసుకునేది కాదు. సార్వజనీనమైనది ఏంటంటే వాకిలి శుభ్రంగా ఉంచి ముగ్గులేయటమే. ఎందుకంటే మకర సంక్రమణానికి మరుసటి రోజున వచ్చే కనుమ నాడు బలి చక్రవర్తి భూమి మీదకి వస్తాడు. ఆయన స్వాగత సత్కారాల కోసం మొదటి మెట్టుగా నెల రోజుల ముందే మనం ఈ ముగ్గులు మొదలు పెడతాం. బలి రావడానికి బలిని భూమికి పట్టించినటువంటి మహానుభావుడైన సర్వవ్యాపకుడైన విష్ణువుని పూజిస్తాము ఈ నెల రోజులు. అవకాశం ఉన్న వాళ్ళు పూజించుకోవచ్చు. ఈజీ మెథడ్ ఏంటంటే దేవాలయానికి వెళ్ళడం, చక్కగా దద్దోజనమో చక్కెర పొంగలో ప్రసాదంగా తెచ్చుకోవటం. ఈ నెల రోజుల సేవాకాలము అన్ని విష్ణువాలయాల్లోనూ విశేషంగా జరుగుతుంది. శ్రీ వైష్ణవుల ఇళ్లలో కూడా చేసుకుంటారు. వైష్ణవ మఠాలు, పీఠాలు అన్ని చోట్ల కూడా విష్ణువారాధన క్రమం సాగుతుంది. పాసురాలు చెప్పుకుంటారు. ఈ గోదాదేవి కథ విశేషంగా మనం వింటాం. ఈ నెల రోజుల్లో తిరుమలలో కూడా స్వామివారికి సుప్రభాత సేవలో సుప్రభాతం బదులు తిరుప్పావైనే వినిపిస్తారు. తిరుప్పావైతోటే స్వామిని నిద్రలేపుతారు. అది విశేషంగా కనపడుతుంది. మనం ఇవన్నీ ఏం చేయలేం. తిరుప్పావై ద్రవిడ భాషలో ఉంటుంది, మనకి రాదు, అర్థం కాదు. పొద్దున లేచి వాకిట్లో ముగ్గేసుకోగలం కదా, అంతేగా. ఆ వాకిట్లో ముగ్గేయడానికి మీరు స్నానం చేయక్కర్లా, స్నానం చెప్పలా. సాధారణ జీవులకి స్నానం చెప్పలేదు. వాకిలుడిచి చక్కగా ముగ్గేసి కళ్ళాపు జల్లి ముగ్గేసి తర్వాత మీరు స్నానం సంధ్య తెమిల్చుకోవచ్చు, ఏం తప్పలేదు. ముగ్గేయటానికి కూడా స్నానం చేయాలని నాకు తెలియదు జయ, నాకు తెలియదు. ముగ్గేయటానికి కూడా, వాకిళ్ళు తుడటానికి కూడా, గొబ్బిళ్ళు పెట్టడానికి మేమైతే గొబ్బిళ్ళు పెట్టడానికి ముందు స్నానం చేసేవాళ్ళం కాదు. ఊళ్ళల్లో ఎవరైనా స్నానం చేసి గొబ్బిళ్ళు పెడతారని నేనైతే వినలేదు, నాకు తెలియదు. మీరు ఎవరైనా అలాంటి విధానం ఉంటే అమ్మా ఖచ్చితంగా పాటించండి. జోహార్లు మీ ఓపిక, మీ పద్ధతులకి. నాకు తెలీదు, మేము అలా చేయలేదు. ఎన్నేళ్ళో పెట్టాను జయ గొబ్బిళ్ళు నేను. మాకు అవకాశం ఉంది, పల్లెటూరు కదా, గొడ్లు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి మాకు. చక్క పాలేళ్ళు ఆవు పెడ తీసి పెట్టేవాళ్ళు, పొద్దున్నే లేచేసేవాళ్ళు. ఎందుకు ఈ కాలం ఇంత ప్రత్యేకం అంటే ఇవి మనకైతే పంటల కాలం. ఈ గొబ్బిళ్ళు పెడితే ఈ గంగిరెద్దుల వాళ్ళు రావటము, హరిదాసులు రావటము, పొద్దున్నే ఆ మంచుని చీల్చుకుంటూ వచ్చేవాళ్ళు. విపరీతమైన పొగ మంచు,
తెల్లవారు డిసెంబర్ అనేసరికల్లా ఇంకేముంది, పొగ మంచే కదా. అవును. ఆ మంచులో ఆ చల్లదనానికి ఈ పని చేయటం మంచిది ఆరోగ్యానికి. బహుశా స్త్రీ ఆరోగ్యానికి మంచిదని ఇవి పెట్టారేమో అనుకుంటా నేనైతే. దాన ప్రక్రియ విశేషంగా చేస్తారు. ఈ ఒడ్లు బియ్యము ఇల్లు చేరుతాయి అందరికి. ఒడ్లు మన వైపు అంతా వరే కదా. అవునవును. ఇల్లు చేరేసరికి అలా వచ్చిన వాళ్ళందరికీ తలా ఒక దోసెడు గుప్పెడు చొప్పున బియ్యము ఒడ్లో ఇచ్చేవాళ్ళం. గుమ్మడికాయలు కాసేవి గుమ్మళ్ళు ఇచ్చేవాళ్ళు బాగా. ఈ కాలం అంతా కూడా దాన ప్రక్రియకి చాలా మంచిది. మీరు ఆహార ధాన్యాలు ఏవైనా సరే, ఇప్పుడున్న కాలాన్ని బట్టి సిరిధాన్యాలు కూడా ఆహార ధాన్యం కిందే లెక్క కదా మనకి. అవైనా సరే దానం చేయండి. విశేషించి గుమ్మడి పళ్ళు అవి కూడా చాలా మంచివి. తర్వాత ముందుకి పళ్ళు దానం చేయటం, ఖర్జూర పళ్ళు, రేగు పళ్ళు అలాంటివి దానం చేయటం చాలా మంచిది. ఇవన్నీ ఆరోగ్యానికి మంచిది, ఇహపరాలకి ఉపయోగపడేవేనమ్మా మన పండుగలన్నీ. అయితే ఈ పర్వదినాలుగా చెప్పబడేటువంటి ఈ ధను సంక్రమణ దినాలన్నీ కూడా కుదిరితే ఏదైనా ఒక విష్ణువాలయాన్ని దర్శనం చేయండి. ఏ శ్రీరంగమో రంగనాథ స్వామిని చూడగలిగే అవకాశం లభిస్తే మహతరం జన్మధన్యం అయిపోయినట్టే. అవకాశం కుదిరితే అన్ని చోట్ల జనం బాగా పుష్కలంగా ఉంటారు. ధనుర్మాసంలోనే మనకి గీతా జయంతి అవన్నీ వస్తాయి. అవును. గీతా జయంతి కొంచెం ముందే ఏకాదశికే వచ్చేస్తుంది, మార్గశిర మాసంలో వస్తుంది. అయితే ఇప్పుడు ధను సంక్రమణం మనకి మార్గశిరంలో వస్తుంది. మార్గశిరంలో ఇంకా విశేషంగా చేయవలసినవి ఏంటంటే ఈ పాడ్యం చేసాం, పోలి పాడ్యమి, సుబ్బారాయి షష్ఠి ఒకటి చేసుకుంటాం. అవును. ఎవరైతే నాగుల చవితి నాడు పాలు పోయలేదో వాళ్ళు సుబ్బారాయి షష్ఠికి పాలు పోసుకోవచ్చు. సంతానం లేని వాళ్ళు, సంతాన కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు కూడా ఈ సుబ్బరాయ షష్ఠి నాడు సుబ్రహ్మణ్యుడిని తలుచుకుని షష్ఠి పూజా విధానాన్ని ఏదైనా మొదలు పెట్టుకోవచ్చు. షష్ఠి నాడు ఎక్కడైనా మల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటే వారిని దర్శనం చేసుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోండి. సుబ్రహ్మణ్య భుజంగ ప్రయాతం అని ఒక స్తోత్రం దొరుకుతుంది, అలాంటివి ఏమైనా చేసుకోవచ్చు. ఓకే. షష్ఠి తర్వాత ఇంకా ముందుకెళ్తే గీతా జయంతి వస్తుంది, తర్వాత ధనుర్మాసం వస్తుంది. ఇలా మనం మార్గశిర మాసాన్ని ముందుకు తీసుకెళ్తాము. మీ అవకాశాన్ని బట్టి ఎంత చేయగలిగితే అంత చేసుకోవటమే. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే జయ.